హాయ్ హలో మిత్రులారా, ఎలా ఉన్నారు? నేను మీ సుబ్బు. మరి ఈరోజు నేను ఒక కొత్త అప్డేట్తో మీ ముందుకు రావటం జరిగింది. ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే మిత్రులారా, నా డౌన్లైన్లో ఉండేటువంటి మిత్రులకు, సబ్స్క్రైబర్లకు, శ్రేయోభిలాషులకు ఇది కేవలం తమిళనాడులో మన కంపెనీకి సంబంధించిన మైవి3 యాడ్స్ వాట్సాప్ ఛానల్ నందు వచ్చిన సమాచారాన్ని మాత్రమే నేను మీకు అందిస్తున్నాను. అంతేకాని ఇది నా కల్పితం కాదు. ఇది కేవలం మీ యొక్క అవగాహన కోసం మాత్రమే. దయచేసి మిత్రులారా అందరూ గమనించండి. నా ఛానల్ని మీరందరూ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ డౌన్లైన్లో ఉండేటువంటి మిత్రులకు మన యొక్క వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. మరి లేట్ చేయకుండా మనమందరం వీడియోలోకి వెళ్ళిపోదాం మిత్రులారా. మైవి3 యాడ్స్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. మన కంపెనీకి సంబంధించినటువంటి డైరెక్టర్స్ బెయిల్ విషయంలో 8/1/25 అంటే బుధవారం రోజున మద్రాస్ హైకోర్టు వారు మన కంపెనీకి సంబంధించిన 71 మంది డైరెక్టర్స్కి బెయిల్ అనేది ఇవ్వటం జరిగిందనే విషయం మీ అందరికీ విదితమే. ఈ కేసుకు సంబంధించి కొంత సమాచారం నాకు తెలిసింది. నాకు తెలిసిన సమాచారం మేరకు ఈరోజు 71 మంది డైరెక్టర్స్కు బెయిల్ అనేది మంజూరు చేయడం జరిగింది. కానీ వారు ఒక 15 రోజుల పాటు ప్రతిరోజు కూడా స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టి రావాలనేది ఒక విషయం ఒకటి తెలిసింది. అది ఎంతవరకు కరెక్టో మనకు తెలియదు, కానీ బహుశా అటువంటి విషయం గతంలో మన డైరెక్టర్ గారి విషయంలో కూడా జరిగింది. కాబట్టి తప్పకుండా ఈ కేసు విషయంలో కూడా అలానే జరుగుతుందని కూడా నేను భావిస్తున్నాను. మరొక విషయాన్ని మనం చర్చించాలి. ఏమిటంటే మిత్రులారా, కంపెనీకి సంబంధించిన ఆర్థిక వనరులకు సంబంధించి రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ మన కంపెనీ వారు అప్లై చేస్తే తప్పకుండా మనకి రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ అనేది సత్వరమే తప్పకుండా పేమెంట్ అనేది కంపెనీ మనకి ఇవ్వగలుగుతుంది మిత్రులారా. మరొక విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీకి కంపెనీ వారు అప్లై చేస్తే మన టైం బాగుంటే మినిమం 15 రోజుల లోపు రావచ్చు. లేదా రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ రావాలి అంటే న్యాయస్థానం వారు విధించినటువంటి గడువు 90 రోజులు అని నాకు తెలిసింది. కాబట్టి మిత్రులారా, ఎట్టి పరిస్థితులలోనూ 15 రోజులలో కానీ లేదా అంతకన్నా ఎక్కువ రోజులలో కానీ లేదా ఖచ్చితంగా మనకి 90 రోజులలోపు కంపెనీ వారికి న్యాయస్థానం వారు రిటర్న్ చేయవలసి ఉంటుంది. ఈ విషయాన్ని మిత్రులందరూ గమనించగలరు. కనుక మిత్రులారా, మనకి ఇంకా కొంత సమయం పడుతుందనే అనుకుంటున్నాను. నాకు తెలిసి మన కంపెనీ ఎండి గారు కాస్త వెసులుబాటు చూసుకుని వీలైనంత తొందరలో జనవరి నెల చివరిలో కానీ ఫిబ్రవరి నెల 1 లేదా 2 వారాలలో కానీ పేమెంట్ అనేది మనకి రావచ్చు. మరికొన్ని రోజులు ఓపికగా ఉంటే మన పేమెంట్స్ అనేవి తప్పకుండా స్టార్ట్ అవుతాయి. మన కంపెనీ ఎండి గారు 2 లేదా 3 రోజుల్లో మన అందరితో వీడియో రూపంలో మాట్లాడతారని కూడా నాకు తెలిసింది మిత్రులారా. మన సహనమే మన విజయానికి నాంది అని తప్పకుండా సత్యం అనేది గెలుస్తుందనే విషయాన్ని దయచేసి మీరందరూ గమనించండి. ముందుగా మన కంపెనీ ఎండి గారు డైరెక్టర్స్తో ఒక సమావేశాన్ని నిర్వహించి ఆ తదుపరి మన కంపెనీ అథారిటీ మెంబర్స్తో కూడా ఒక సమావేశాన్ని నిర్వహించి మన యొక్క పేమెంట్స్ విషయం గురించి, యాప్ ఎప్పటి నుంచి వర్క్ చేస్తుందో ఆ విషయం మీద కూడా చర్చిస్తారని తెలిసింది. మిత్రులారా, మన సహనమే మన విజయానికి నాంది అని తప్పకుండా సత్యం అనేది గెలుస్తుందనే విషయాన్ని దయచేసి మీరు గమనించండి.
అందరూ సహకరించండి. మనకు మన కంపెనీలో ఉండేటువంటి అథారిటీ మెంబర్స్తో రేపు మీటింగ్ అనేది మన యొక్క ఎండీ గారు ఏర్పాటు చేస్తారని కూడా తెలియవచ్చింది. ఒకవేళ మనకి ఎండీ గారు మీటింగ్ అనేది ఏర్పాటు చేస్తే ఆ మీటింగ్లో ఉండేటువంటి విశేషాలతో మీకు మరలా ఒక వీడియోని అప్లోడ్ చేసి సవివరంగా వివరిస్తానని తెలియజేస్తున్నాను మిత్రులారా. ధన్యవాదాలు మిత్రులారా. గుర్తుంచుకోండి మిత్రులారా, జీవితం నిజాయితీ పరులను మాత్రమే ఏడిపిస్తుంది, నిందలు వేసే వారిని మాత్రం ఎల్లప్పుడూ నవ్విస్తూనే ఉంటుంది, మాటకు కట్టుబడి ఉండే వారిని ఎల్లప్పుడూ అవమానిస్తూనే ఉంటుంది, మాటలు మార్చేవారిని గౌరవిస్తుంది. కాబట్టి ఇందులో సత్యం అనేది గ్రహించండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ డౌన్ లైన్లో మిత్రులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.